వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, సెన్సిటివ్ పెనిస్ అంటూ ఉంటారు, అంటే అక్కడ ఆ ప్రాంతంలో సున్నితత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు స్టాప్లర్ సర్జరీ చేయించుకోవడం వల్ల, సర్కంసిషన్ ఆపరేషన్ వాళ్ళ శృంగార సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పేసి నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఈ సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటి, ఈ స్టాప్లర్ సర్జరీ అంటే ఏంటి? సో ఈ అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మము అలాగే ఉండడం వల్ల ఆ లోపల ఉండే గ్లాన్స్ అంటాం కదా, ఆ గ్లాన్స్ యొక్క సెన్సిటివిటీ అనేది అలాగే ఉండిపోతుంది. ఓకే. అందుకే చూసుకుంటే ముస్లిం కమ్యూనిటీకి ఆ సెన్సిటివిటీ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడే సర్జరీ చేయించుంటారు కాబట్టి ఆ సెన్సిటివిటీ గురించి అడిగలేదు. ఒక ముస్లిం కమ్యూనిటీ ఒకటి కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు చూసుకుంటే కనుక ఎక్సెప్ట్ ఇండియా తప్ప మిగతా వాళ్ళందరూ చిన్నప్పుడే సర్కంసిషన్ అనేది చేయించుకుంటారు, సొంత ఆపరేషన్ చేయించుకుంటారు. ఒక్క ఇండియాలో మాత్రం మనకు ఆ ప్రాక్టీస్ అనేది లేదు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగిన తర్వాత చాలా మంది చిన్నపిల్లలు కూడా సర్జరీ చేయించుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ సెన్సిటివిటీ గురించి మీరు మాట్లాడితే కనుక, సో ఈ అంగముందర ఉన్న చర్మం అనేది ఏదైతే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సెన్సిటివిటీ అలాగే ఉండడం వల్ల రేపు ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఆ సెన్సిటివిటీ వలన కొందరికి, అందరికన్నాను అందుకే ఇక్కడ వర్డ్ వాడుతున్నాను కొందరికి అని, ఆ కొందరికి ఏమవుతుంది అంటే ఆ సెన్సిటివిటీ వలన తొందరగా ఎజాక్యులేషన్ అయిపోతుంది. దీన్నే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటుంటాం, పిఎంఈ అని అంటాం. అంతేకాకుండా ఆ సెన్సిటివిటీకి ఒక రకమైన భయంకి వాళ్ళకి అంగస్తంభన కూడా సరిగా ఉండదు. దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం గమనిస్తే కనుక అంగం యొక్క ముందర చర్మము కింద ఒక దగ్గర అటాచ్ అయి ఉంటుంది. ఆ అటాచ్మెంట్నే మనము ఫ్రెన్యులం అంటుంటారు. ఆ ఫ్రెన్యులం అలాగే ఉండడం వల్ల శృంగారంలో పాల్గొన్నప్పుడు, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఒకవేళ ప్రెషర్తో చేసినా లేకపోతే ఓసారి అది కట్ అయిపోతే కనుక విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. ఒక్కసారి కనుక ఈ బ్లీడ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఆ భయాందోళన, అంటే నెక్స్ట్ టైం చేస్తే మళ్ళీ బ్లీడ్ అవుతుందేమో అనే టెన్షన్ తోటి వాళ్ళు చేయడం ఆపేస్తుంటారు, భయంతో ఆపేస్తుంటారు. దీనివల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి, ఎర్లీ ఎజాక్యులేషన్ ఉంటుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవన్నీ శీఘ్రస్ఖలనం అవుతూ ఉంటుంది. సో ఈ సెన్సిటివిటీ వలన లాభాలు ఏం లేవు. అందరూ ఏమనుకుంటారంటే సెన్సిటివిటీ ఉంటే ప్లెజర్ ఉంటుంది, సెన్సిటివిటీ ఉంటేనే ఇంటర్ కోర్స్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది అపోహలు ఉన్నారు. బట్ ఈ సెన్సిటివిటీ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి అండ్ చేయించుకున్న వాళ్ళకి కనుక చూసుకుంటే కనుక వాళ్ళ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, ఇవన్నీ సాల్వ్ అవుతాయి. అండ్ ముఖ్యమైన మూడో ఇంపార్టెంట్ మీరు అడిగారు చూసారా, శీఘ్రస్ఖలనం కాకుండా ఎక్కువ టైం చేయొచ్చు అనేది, అది 100% సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు 100% నిజం. ఓకే. మరి పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు అన్నారు చిన్నపిల్లల్లో ముందుగానే చేయిస్తే బాగుంటుందని, మరి పెద్దవాళ్ళు చేయించుకోవాలంటే భయపడతా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి సేఫ్ మెథడ్ ఏముంది సార్ ఈ స్టాప్లర్లో? సో ఇక్కడ ఏంది అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకప్పుడు కన్వెన్షనల్ మెథడ్ ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది మొత్తం ఒక రివల్యూషన్ అంటాం కదా. ఎందుకంటే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో, సర్కంసిషన్ అనేది ఒక చిన్న సర్జరీ, చెప్పుకోవడానికి చిన్న సర్జరీ, బట్ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అవుతుంటుంది. ఆ కుట్లేయడము, ఆ సెన్సిటివ్ పార్ట్ కి కుట్లేయడము, తర్వాత డ్రెస్సింగ్ చేయించుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఆ ఏరియాలో బ్లీడింగ్ అవ్వడము, కొంచెం డిశ్చార్జ్ లాగా అవ్వడము, ఒక 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అదే ఇప్పుడు స్టాప్లర్ వచ్చిన తర్వాత నో బ్లీడింగ్, అసలు ఎడిమా ఉండదు, వాపు ఉండదు, 5 నిమిషాల సర్జరీ, హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ ఏం జరుగుతుంది, ఎటువంటి సూచర్ రిమూవల్కి మళ్ళీ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కన్వెన్షనల్కి స్టాప్లర్కి కాస్మెటిక్, ఈ కాస్మెటిక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అట్మోస్ట్ ఉంటుంది, 200% కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి. అసలు ఒక స్కార్ ఫామ్ కాదు, జస్ట్ ఒక లైన్ లాగా కనిపిస్తుంది. అదే ఒకవేళ ఓపెన్ సర్జరీ చూసుకుంటే కనుక జిగ్జాగ్గా ఉండడము, స్కిన్ ముద్దలుగా ఉండడము, ప్లస్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనిపించడం, ఇవన్నీ ఉండేటివి. బట్ సర్కంసిషన్ ఏదైతే స్టాప్లర్ మెథడ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. ఓకే. మొత్తానికి దీనివల్ల ప్లస్ అంటారు కానీ మైనస్ ఏం లేదంటే? ఎటువంటి మైనస్ లేదు. ఆ అపోహల నుంచి బయటికి రండి, ఈ సెన్సిటివిటీ ఇవన్నీ వదిలేసేయండి. సర్కంసిషన్ చేయించుకున్నాక ఒకసారి చూడండి మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది మీకు అర్థం. మొత్తానికి నేను చూసిన వీడియో ప్రకారం, అదేవిధంగా నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఈ సెక్స్ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది, అది నిజమే అంటారా? 100% పెరుగుతుంది, డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ.